ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 18వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో ఎటువంటి పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి వార్తను మీరు విని ఆశ్చర్యపోబోతున్నారు అనేది కూడా పూర్తిగా ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అంతేకాదండి, ఈ రోజున మీకు అందబోయేటువంటి కొన్ని శుభవార్తలు, మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని పూజా పరిహారాలు గురించి కూడా పూర్తిగా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676647. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువు గారిచే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. చాలా నమ్మకదగినటువంటి గురువు గారు. వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకున్నటువంటి సమస్యల చిక్కులవన్నీ అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషడా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషడా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ముఖ్యంగా చెప్పాలంటేనండి, ఈ రోజున స్తంభించిపోయేటువంటి ఒక వార్త ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి నుండి వచ్చేటువంటి సమాచారం అనేది మీ దృష్టిని పూర్తిగా ఆ యొక్క విషయం పైనే పెట్టే విధంగా చేస్తుందన్నమాట. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి కూడాను ఈ రోజున సమాచారం అనేది అందుతుంది. కొంతమందికి ఇది ఆనందాన్ని కలిగించేటువంటి వార్తగా కావచ్చు, మరి కొంతమందికి ఏమో మొదట ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత దాని వెనుక ఉండేటువంటి మంచి విషయం కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక గతంలో ఎవరో ఒకరి నుండి ఒక మంచి మాట కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉంటుంటే దీన్ని ఆ వ్యక్తి నుండి ఒక మంచి స్పందన రావడానికి కూడా ఈ రోజున ఎన్నో అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయము, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయము, డబ్బుకు సంబంధించినటువంటి విషయము, లేదంటే ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి ఒక సమూహమైనటువంటి సమాచారంగా కూడా అవ్వవచ్చు. అయితే ఆ యొక్క రాశి వారికి ఈ రోజున మరో ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే, మీ యొక్క వ్యక్తిగత విషయాలను అయితే ఈ రోజున మీరైతే ఎవరికి కూడా తెలియపరచకండి. ఇక మీరైతే అంటే దాచిపెట్టుకోవాలన్నమాట. ఏ పని చేయబోతున్నారు, మీకు ఎంత డబ్బు అనేది వస్తుంది, మీరు ఎవరితో కూడా మాట్లాడుతున్నారు, మీ యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళిక ఏమిటి, ఇటువంటివి అన్ని విషయాలను కూడాను పూర్తిగా, ఎందుకంటే మీరైతే ఎవరికి కూడా చెప్పకండి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడాను కొంతమందికి అంటే ఒకరి ద్వారా ఒకరికి ఒక పెద్ద విషయంగా మార్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీకు కుటుంబ విషయానికి వస్తేనండి, ఈ రోజున ఉదయం నుండి కొంత మౌనం ఉన్నటువంటి మధ్యాహ్నం తర్వాత పరిస్థితులన్నీ కూడా మెరుగుపడేటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక వ్యక్తితో ఉండేటువంటి చిన్న అపార్థం తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. భార్యాభర్తల మధ్య లేదంటే కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా మాట్లాడినటువంటి విషయం మరలా ఈ రోజున చర్చకు వస్తుంది. మీరు మాత్రం కోపంలో మాట్లాడకుండా ఓపికతో ఎవరికైనా కానీ సమాధానము అయితే ఓపికగా ఇవ్వండి. ఇక ఉద్యోగస్తులు ఈ రోజున బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. మీ యొక్క పనిని మరొకరు గమనించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్ లేదంటే పాత పరిచయం ద్వారా కొత్త చర్చలు, అలాగే కొన్ని కొత్త సూచనలు అయితే కనిపించబోతున్నాయి. వెంటనే లాభం వస్తుంది కాకుండా భవిష్యత్తులో మీకు దానికి సంబంధించిన గొప్ప లాభం అయితే తప్పకుండా వస్తుంది అని చెప్పేసి ఈ రోజున పరిపూర్ణంగా విశ్వసించండి. దీనికి సంబంధించి మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం మాటల కంటే కూడాను రాతపూర్వకమైనటువంటి ఆధారాలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తేనండి, ఉదయం కొంత ఏకాగ్రత తగ్గినా కూడా మధ్యాహ్నం తర్వాత చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేది అర్థం కావడం, లేదంటే చాలా కాలంగా కష్టంగా అనిపించినటువంటి అంశంలో ఒక స్పష్టత అనేది రావడం, ఆరోగ్యపరంగా కూడా పెద్దగా భయపడవలసినటువంటి అవసరం కూడా ఈ రోజున లేకపోయినా కానీ ఒత్తిడి, నిద్రలేమటువంటి అలసట వంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం అనేది చేయకండి. ఉదయం కొంత సమయం ప్రశాంతంగా గడుపుతారు. నీటిని తగినంత తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం కూడా ఈ రోజునైతే మీకు కనిపించబోతుంది. ఉదయం నుండి మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయం సాయంత్రానికి ఒక సమాధానానికి దగ్గరయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీరు ఎప్పటి నుండో ఇది అంతా కూడా ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి ఆసక్తిగా ఆలోచించినటువంటి ఒక వార్త, ఒక విషయము, లేదంటే ఒక పని, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న
క్లూ కానీ లేదంటే ఒక సమాచారం ఈ రోజున మీకు ఎదురు కాబోతుంది అనమాట. అంతేకాదు ఈ రోజున మీ జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చేటువంటి రోజుగా మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం నెలకొనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే ఇంకా చెప్పాలంటేనండి, ఈ రోజున మీ యొక్క జీవితంలో రాహుగ్రహము అలాగే శనిగ్రహం యొక్క ప్రభావితమైనటువంటి ప్రతికూలమైనటువంటి అవకాశాలే కనిపించినప్పటికీ కూడాను ఈ రోజున మీరు చేస్తున్నటువంటి దేవతారాధన ఏదైతే ఉందో దానివల్ల ఈ రోజున ఈజీగా బయటపడగలుగుతారు. అలాగే సాధారణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి స్వభావం కూడా మీకు ఎప్పుడు కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయితే మీ యొక్క మనస్తత్వం కూడా చాలా హుందాగా ప్రత్యేకంగా ఉంటుందండి. ఎవరినైనా కానీ వెంటనే నమ్మరు. ఒక వ్యక్తిని నమ్మడానికి ముందు అతని యొక్క ప్రవర్తన అలాగే మాటలకు అలాగే వారు గతంలో చేసినటువంటి కొన్ని పనులను అలాగే గమనిస్తూ ఉంటారు. ఒక్కసారి నమ్మితే మాత్రం తద్వారా ఆ యొక్క వ్యక్తి కోసం ఎంతవరకైనా కానీ నిలబడేటువంటి స్వభావం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అలాగే నమ్మకాన్ని కూడాను ఎప్పుడు దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం మీరైతే ఎవరికి కూడాను ఇవ్వరు. అయితే ఒకవేళ కనుక ఎవరైనా కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ యొక్క వ్యక్తిని మరలా మీ దగ్గరకు తీసుకోవడానికి చాలా అంటే చాలా సమయం అనేది పడుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టమండి. మీ యొక్క నిర్ణయాలను మరొకరికి నియంత్రించాలి అని చెప్పేసి ప్రయత్నిస్తే మీరు అసౌకర్యంగా భావిస్తూ ఉంటారు. ఒక పని మీకు సరైంది అని చెప్పేసి అనిపిస్తే మాత్రం ఇతరులు ఎన్ని చెప్పినా కూడాను ఆ యొక్క ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళేటువంటి స్వభావం మీదే ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఇదే పట్టుదల ఎక్కువగా మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులకు అలాగే కొంచెం నిరుత్సాహపరిచేటువంటి సందర్భాలను మీ ముందు ఉంచుతుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అయితే అవసరం. ఇక ఎన్నో కష్టాలను అనుభవించినా కానీ అధిగమించుకొని ఈ రోజున మీకు ఈ స్థాయికి అయితే వచ్చారండి. అలాగే మీకు వచ్చినటువంటి మాటను కూడాను అంతా కూడా ఇచ్చినటువంటి మాటలను కూడా తప్పరన్నమాట. నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా ఆ యొక్క మాట పైన ఎక్కువగా ఒత్తిడి అనేది మాత్రం పెడితే మాత్రం మౌనంగా చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇక మీకు ఈ రోజున కలిసి వచ్చేటువంటి శుభరంగు వచ్చేసి లేత గులాబీ రంగు అండి. అలాగే నీలం రంగు, అలాగే మీకు బాగా కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 9, 16. తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఈ రోజున మీకు ఎంతో శుభదాయకంగా కనిపిస్తుందండి. అలాగే ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలండి. ప్రశాంతంగా ఈ రోజున అయితే ఉండండి. మాటల్లో జాగ్రత్త పాటించండి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై తగు శ్రద్ధ అనేది పెట్టండి. ముఖ్యంగా మీ మనసులో ఉండేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను అందరితో కూడాను ప్రతి ఒక్కరితో కూడాను పంచుకోకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఆలోచించి ముందుకు సాగడం ఈ రోజైతే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున కొన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. మరికొన్ని రంగాల వారికి కొంచెం కనిపించినట్టే అంతకంటే కూడాను మీకు లాభదాయకంగా లేదన్నమాట. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి. ఆర్థిక పరంగా కొంచెం ఊరట అనేది మీకు అనిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ రంగంలో కూడాను మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా కొంతమేర మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉండేటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున ఏకాగ్రతను పెంచుకోవడానికి మంచి రోజు. అంటే గతంలో కష్టంగా అనిపించినప్పటికీ కూడాను ఈ రోజున మరలా తిరిగి ఏదైతే ఆ యొక్క విద్య అనేది ఉంటుందో దానిని మరలా తిరిగి మీరైతే కనుక అభ్యసించినట్లయితే దాని గురించి మీకు పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల వ్యవహారాలు, తొందరపాటు నిర్ణయాలు అనేవి కూడాను, అలాగే ఇచ్చినటువంటి మాటను ఎవరికైనా కానీ ఇచ్చినా కూడాను వెంటనే దాన్ని అయితే అమలు చేసే విధంగా కాకుండా మరొకసారి దాని గురించి ఆలోచిస్తే ఈ రోజున చాలా మంచిది. అలాగే ఈ రోజున డబ్బుకు పరమైనటువంటి విషయాల్లో అయితే జాగ్రత్తగా పాటించండి. పత్రాలు చదవకుండా సంతకాలు చేయడం, పూర్తిగా అర్థం చేసుకోకుండా అందరికీ కూడా హామీలు ఇవ్వడం అసలు మంచిది కాదు. అలాగే ఈ రోజున చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యక్తి నుండి మీకు పూర్తిగా సమాచారం అనేది మీకు అనుకూలమైనటువంటి సమాచారం అనేది అందుతుంది. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకుంటారండి. సరదాగా చెప్పినటువంటి మాటలను కూడా ఎందుకంటే మరొక విధంగా కూడా కొంతమంది వ్యక్తులు తీసుకునేటువంటి అవకాశాలే ఉన్నాయి. అలాగే మీరు ఈ రోజున చాలా ఓపికగా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడడం అయితే చాలా మంచిది. సమయం సమానమయం అనేది పాటించండి. ముఖ్యంగా ఒక వ్యక్తిగత విషయాలను అయితే కుటుంబ సభ్యులు ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇతరులతో చర్చించకపోవడమే చాలా మంచిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇకపై ఎవరికైనా కానీ అసూయ పడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క మనసు కనిపిస్తే మాత్రం మీరు వారి గురించి ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క శక్తిని మీ యొక్క అభివృద్ధిపై పెట్టండి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఎవరైనా కానీ సంతోషించకపోతే అది అంతా కూడా వారి యొక్క సమస్య. మరి ఆ యొక్క సమస్య అంతా కూడా కాదు, మీ మార్గంలో మాత్రం మీరైతే ముందుకు సాగండి. అది అంతా కూడా వారి యొక్క సమస్య కాబట్టి మీరు మాత్రం వారి గురించి పట్టించుకోకండి. అలాగే ఈ రోజున మీ యొక్క మాటల్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం. డబ్బు విషయంలో జాగ్రత్త, పరిచయాలు విషయాల్లో కూడా జాగ్రత్త అండి. తీసుకునేటువంటి నిర్ణయం అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మాట్లాడినప్పటికీ కూడాను మీకు వ్యతిరేకంగా తిరిగేటువంటి మనుషులైతే ఈ రోజున మీకు ఎక్కువగా ఉన్నారండి. కాబట్టి అందరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఏదీ లేదు కదా. అంతేవిధంగా మీతో భిన్నంగా మాట్లాడిన
ప్రతి ఒక్కరిని కూడాను శత్రువుగా భావించినటువంటి అవసరం కూడా లేదన్నమాట. అలాగే ప్రతి ఒక్క ప్రవర్తన ఆధారంగా మీరైతే డిసప్పాయింట్ అనేది అయితే అసలు అవ్వకండి. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా సంకేతాలు మీరు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి కొన్ని సూచనలు సంకేతాలను పట్టించుకోవడం లేదు. ఇటువంటివి అన్నీ కూడాను చేస్తారండి. ఎదుటివారు ఏమనుకుంటున్నారో ఏంటో అనేటువంటి పరిస్థితి అయితే మీకైతే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అన్ని విషయాల గురించి కూడా మీకు పట్టించుకోవాల్సిన అవసరం ఏది కూడా లేదు. మీ యొక్క నిర్ణయం అనేది తప్పు అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో మీ యొక్క మనసు అనేది చెప్పినటువంటి మాటను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే మన యొక్క పెద్దలు కూడా ఒక మాట చెప్పారు, అంతరాత్మ సాక్షిగా అంటూ ఉంటారు కదా. ఎప్పుడైనా కానీ గమనించారా? ఆ యొక్క మాట ఎందుకు అంటూ ఉంటారు అంటే మనము ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం మన యొక్క అంతరాత్మలో భగవంతుని యొక్క సాక్షాత్కార భావన ఉంటుందన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఏది రావాలో ఏది దూరంగా ఉండాలో నిర్ణయించినటువంటి సమయంలో మీ యొక్క బుద్ధిని మీ యొక్క అంతరాత్మ మాటలను మీ యొక్క అనుభవాన్ని అలాగే మీ యొక్క విషయాలను జరిగినటువంటి మునుముందు జరిగేటువంటి విషయాలను భవిష్యత్ ప్రణాళికలను ఒక్కసారిగా ముందుగానే ఊహించుకోవడం అయితే చాలా మంచిదన్నమాట. అలాగే ఈ మధ్యకాలంలో మీ యొక్క విషయాలు అంటే అన్ని విషయాలు కూడాను అందరికీ కూడా షేర్ చేసుకొని పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు ఈ రోజున చాలా ప్రశాంతంగా కుటుంబంతో కూడా గడుపుతారు. భయపడవలసిన అవసరం ఏది కూడా లేదండి. శుభ సంకేతాలు అలాగే శుభ సమయం అనేది చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే కొందరి యొక్క జీవితాల్లో ఒకే రకంగా ఉండాలి అనేసి కొందరి యొక్క జీవితాలు ఎప్పుడు కూడా బాధతో ఉండాలని చెప్పేసి భగవంతుడు ఎప్పుడు కూడా నిర్ణయించాడు. అందరి జీవితాలు అందరి పిల్లలు కూడాను ఆయన దృష్టిలో సమానమే. కాబట్టి ఒక జీవితం ఒక యొక్క రాశి పరంగా కూడా చూసినట్లయితే ఈ రోజున వారి యొక్క జీవితంలో వారు చేసుకున్నటువంటి పనులు కర్మ ఫలితాలు అలాగే ప్రస్తుతంగా నడిచేటువంటి పరిస్థితిని బట్టి ఏర్పడేటువంటి సిచ్యువేషనే దానికి తగిన విధంగా అంతా కూడా అమరుస్తారండి. కాబట్టి అందరికీ కూడాను ఒకే రోజున శుభవార్తలు రావాలనేసి అందరికీ కూడా ఒకేసారి ఫోన్ కాల్స్ రావాలని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోకండి. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎనలేనటువంటి సంతోషాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా లేదంటే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఒక మంచి నమ్మకాన్ని అలాగే ఒక మంచి ఆనందాన్ని ఈ రోజున ఎదుటి వ్యక్తికి కలిగించినటువంటి అవకాశాలు మీ ద్వారా పూర్తిగా ఉన్నాయి. అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన స్వామివారి యొక్క అష్టోత్తర నామాలను చక్కగా పఠించుకోండి. ఇంట్లో టీవీలో లేదంటే ఫోన్లో ప్లే అయ్యే విధంగా చూసుకోండి. అలాగే స్వామివారికి ఈ రోజున తులసి మాలతో స్వామివారిని తప్పకుండా పూజించడం లేదంటే స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారికి తులసి మాలను గుడికి తీసుకువెళ్ళడం లాంటివి అయితే చేస్తూ ఉండండి.